తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మేయర్ చైర్మన్ పదవుల కోసం జరిగిన పోటీలు రాజకీయ ఉత్కంఠను సృష్టించాయి. పలుచోట్ల పొత్తులు, స్వతంత్రుల మద్దతు ఒప్పందాలతో పీఠాలు నిర్ణయమయ్యాయి. ఇందులో కొన్ని చోట్ల ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. ఇక్కడ మొదటిసారి మేయర్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ మేయర్గా, సునీల్ రావు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 30 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాలు సాధించాయి. ఏ పార్టీకి స్పష్ట మెజారిటీ రాకపోవడంతో హంగ్ నెలకొంది. అయితే బీఆర్ఎస్ తటస్థంగా ఉండడం, స్వతంత్రులు ఇతరుల మద్దతుతో బీజేపీ అభ్యర్థి 34 ఓట్లతో విజయం సాధించారు. మున్సిపల్ కార్యాలయం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, బంధువులతో కోలాహలంగా మారింది. ఇక మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి మేయర్ పదవి, తర్వాత కాంగ్రెస్కు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మేయర్గా గణేష్ 20వ డివిజన్, డిప్యూటీ మేయర్గా సిరిపురపు లలితా కుమారి 8వ డివిజన్ నుంచి ఎన్నికయ్యారు. సిపిఐ కార్పొరేటర్ అడుసుమిల్లి సాయిబాబా మేయర్ను ప్రతిపాదించగా, స్వతంత్ర కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్ బలపరిచారు. డిప్యూటీ మేయర్ను కనుకుంట్ల శ్రీనివాస్ ప్రతిపాదించగా, బోయిన విజయ్ కుమార్ బలపరిచారు. గత 3 రోజులుగా నెలకొన్న ఉత్కంఠ సోమవారం వీడింది. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఆలియాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మెదక్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 7, బీజేపీకి 3 వార్డులు వచ్చాయి. స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్గా ఎన్నికైంది. ఇక మరోవైపు నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ కీలక విజయాన్ని సాధించింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిణామాలతో తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావం మరింతగా పెరిగింది. సిరిసిల్ల మున్సిపల్ ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జింతంకళ చక్రపాణి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ బలమైన పట్టు కలిగి ఉంది. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రేపటికి వాయిదా పడ్డాయి. పూర్తి కోరం ఉన్నప్పటికీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి మేరకు అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. ఇక్కడ ఉద్రిక్తత, వాగ్వాదాలు నెలకొన్నాయి. తెలంగాణలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో ఇలాంటి రాజకీయ సమీకరణాలు కొనసాగుతున్నాయి. పార్టీల మధ్య పొత్తులు, మద్దతులతో స్థానిక సంస్థల పాలన నిర్ణయమవుతోంది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీస్తున్నాయి.